एक बार डप्पेसी स्टेप मार एक बार टच చేయరు డాన్స్ ఫ్లోర్ एक बार డప్పేసి స్టెప్ మార్ కాసుకోనా వాస్కోడి గామ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా రత చేయాల్సిందే మామ వాళ్ళతో చేయాలా వీళ్ళతో చేయాలా అని రామ్ చరణ్ కి డైరెక్టర్లను ఎత్తుకునే పని లేదు. ఎందుకంటే చరణ్ తో సినిమా అంటే లైన్లు కడతారు డైరెక్టర్లు. గ్లోబల్ స్టార్ రేంజ్ అది. ఇంట్లో ఐకాన్ స్టార్ నెట్టుకుని గ్లోబల్ స్టార్ తో సినిమాకి రెడీ అయిపోయినాడు అల్లు అరవింద్ అంటేనే చరణ్ సత్తా ఏటో ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటది. ఇక ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చరణ్ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సందీప్ వంగ ఆనక రామ్ చరణ్ తో బ్రహ్మాండం బదులైపోయే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే మరి మామూలుగా ఉండదు. దేత్తడి పోసమ్మ గుడి 3 సినిమాలు 3 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించుకున్నాడు. హిందీ హీరోలు సందీప్ తో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు. అట్లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమాకి రెడీ అయిపోతున్నాడు ఇప్పుడు. ఇక సందీప్ రెడ్డి సినిమాలన్నీ ఫిల్టర్లెస్ కాపీ తాగినట్టుంటాయి. తాను ఏటనుకుంటే అదే చూపిస్తాడు. ఇక ఇప్పుడు చరణ్ తో చేయబోయే సినిమా కూడా మామూలుగా ఉండదట. మాస్ ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చేలా ఉంటుందట సినిమా. యూత్ కైతే పిచ్చ పీలుందిరా మామ అన్నట్టే ఉండబోతుందట. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇట్లా అన్ని మసాలాలు దట్టించి రాశాడట సినిమా స్టోరీ. కథ ఇంటం కూడా అయిపోయింది అంటున్నారు. సినిమా పేరు కూడా డెవిల్ అంటున్నారు. అప్పట్లో మహేష్ బాబుకు స్టోరీ చెబితే అట్లాంటి అన్ని మనకి చెట్టవు బాసు. ఆ ఇరగొట్టి ఈరయ్యారం చేయాలంటే సరిపోదన్నాడట. ఇంతకు ముందు పుష్పం సినిమా స్టోరీని కూడా అప్పడం అయ్య గారి కంటే ముందు మహేష్ బాబుకే చెప్పాడంట సుకుమారు. అప్పుడు కూడా అట్లాంటివి మనకు సెట్ కావండి అన్నాడట. మహేష్ వదిలేసిన సినిమా చేసుకుని అప్పడం అయ్యగారు ఏదో అట్టా కాస్త పేరు సంపాదించుకున్నారు. సరే అదట్టా ఉండని కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమాలో చరణ్ పాత్ర ఎట్టా ఉంటుంది అంటున్నారంటే వాసిని తసారాల బొడ్డు పిల్ల బచ్చాగాళ్లకు లాగులు తడిచిపోతాయంటున్నారు. పవర్ఫుల్ యాక్షన్ సినిమా అట. హీరో ఎలివేషన్ సీన్లు చూస్తే దిమ్మ తిరిగి ఒక్కొక్కడికి బొమ్మ కనిపిస్తుందట. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉంటాయట యాక్షన్ సన్నివేశాలు. ప్రస్తుతం ప్రభాస్ తో పోలీస్ ఆఫీసర్ సినిమా చేస్తున్నాడు సందీప్ వంగ. ఆ తర్వాత డెవిల్లో రామ్ చరణ్ పాత్ర డాన్ మాదిరి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాలో కూడా చరణ్ లుక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసేలా ఉంది. పైగా బుచ్చిబాబు ఈ సినిమా కోసం ప్యానం పెడుతున్నాడు. పాత కొత్త పద్ధతుల్లో సినిమా తీస్తున్నాడు. RC16 లో ఓ సన్నివేశం కోసం పాత సినిమాల మాదిరి రీల్స్ తో షూటింగ్ చేస్తున్నారట. ఆ సన్నివేశానికి ఆ పద్ధతిలో తీస్తేనే కరెక్ట్ గా వస్తుందని అట్టా చేస్తున్నారట. హాలీవుడ్ సినిమా ఓపెన్ ఐమర్ సినిమాకి వాడిన టెక్నాలజీనే వాడుతున్నారట. సినిమా కోసం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. పైగా సూపర్ హిట్ సినిమాలకి కెమెరామెన్ గా పనిచేసిన రత్నవేలు RC16 కి పనిచేస్తున్నాడు. విజువల్స్ మామూలుగా ఉండవంటున్నారు. రామ్ చరణ్ మాసి స్వరూపం చూపించబోతున్నారు సినిమాలో. రంగస్థలం సినిమాకి మించి ఉంటుందట బుచ్చిబాబు సినిమా. ప్రతి సన్నివేశం అదిరిపోతుంది అంతే. ఇక స్టోరీని మలుపు తిప్పేందుకు ఈ మధ్య హీరోలకు చిన్న లోపాలు ఎడుతున్నారు డైరెక్టర్లు. రంగస్థలం సినిమాలో సిటిబాబుకు కూసింత చెవుడెట్టాడు సుకుమారు. ఆ చెవిటి మాలోకం సన్నివేశాలే సినిమాలో బాగా పేలాయి. ఇక ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో కూడా ఏదో ఓ చిన్న లోపం ఉంటుందా అంటున్నారు. దాంతోనే సినిమాలో కథ మలుపులు తిరుగుతుందా అంటున్నారు. ఏటైనా ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, మెగా ఫ్యాన్స్ కి కావాల్సినంత కిక్కు దొరుకుతుంది. పక్క ఆ గది సంగతి.